అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? వేణుగోపాల్. ఏం పని చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అన్న. ఏమనుకుంటున్నా, మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, సో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉంటే అయిపోతుండే అన్న ఆలోచనకి మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారా? అట్లా అంటే కేటీఆర్ ఐటీ పరంగా బెస్ట్ లీడరే. సో సో వేరే రీజన్స్ వల్ల కాంగ్రెస్ వచ్చింది. సో దాని గురించి పెద్దగా ఏం లేదు మాట్లాడేది. ఇక ఎట్లుంది రేవంత్ రెడ్డి 120 రోజుల పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఓకే, పర్లేదు. సో ఆయన కూడా సేమ్ పాత పద్ధతిలాగా ఇక అనేకమైన ఈ ఉచిత పథకాలు అనేటివి నిజంగా అవసరం ఉన్న వారికే ఇవ్వాలనేది, నిజంగా ఎవరైతే అర్హులో వాళ్ళకే చెందాలనేది ఏవైనా. ఎందుకంటే అనవసరమైన వాటికి కూడా కొందరు ఏంటంటే ఎంప్లాయీస్ మంచిగా ఎర్నింగ్ చేసే వాళ్ళకి కూడా ఫ్రీ బస్ అనేది అవసరం లేదు, వాటికి కూడా ఈ ఫ్రీ కరెంట్ అనేది కూడా. సో ఇవన్నీ కొన్ని, ఎందుకంటే అందరూ కొందరు బేర్ చేయని వాళ్ళు ఉంటారు, కొందరు చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే నిజంగా అర్హులో ఈ ఉచిత పథకాలు అనేది పేదవాడికి సంబంధించినవి వాళ్ళే పొందితే బాగుంటుంది. అందరికీ అనవసరం ఈ పథకాలు అనేటివి. అవన్నీ కూడా రాష్ట్రం మీద బడ్జెట్ వీళ్ళు అప్పులు తెచ్చి పెట్టేది తప్ప వీళ్ళు సొంతంగా వాళ్ళ నిధుల నుంచి ఇచ్చేది కాదు. సో తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎట్లాగైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందో 5 లక్షల కోట్లు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అప్పుల ద్వారాలోనే వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, ఇంకా నెల రోజుల టైం మాత్రమే ఉందన్న. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిదే కదా, 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి. ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? ఈటల రాజేందరే బెస్ట్ క్యాండిడేట్. ఎందుకు? రీజన్ ఏందన్న? రీజన్ ఏంటంటే ఆయన తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్రం కోసం కొట్లాడుతున్నాడు. నిజాయితీపరుడు. ఎటువంటి ఆయన మీద నిందలు కానీ, ఎటువంటి అనవసరమైన కేసులు కానీ, ఎటువంటి ఆయన చేసిన అక్రమాలు కానీ ఏవీ లేడు. ఆయన ట్రూ లీడర్ నిజంగా. సో ఖచ్చితంగా ఆయన లాంటి నాయకులు వస్తేనే తెలంగాణకు మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల గురించి తెలుసా? పట్నం సునీతా మహేందర్ రెడ్డి గురించి, రాగిడి లక్ష్మారెడ్డి గురించి. వాళ్ళు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉండే సునీతారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్. సో నాకు అంత తెలియదు, బట్ రాజేంద్ర గారి గురించి అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు బీజేపీకి సెంటర్లో 2 సార్లు అవకాశం ఇచ్చాం కదన్నా, అక్కడ మార్పు ఏమైనా రావాల్సిన అవసరం ఉందా? మార్పు అనేది మళ్ళీ బీజేపీ రావాలి, అదే మార్పు. ఎందుకంటే ఆయనే సరైన పద్ధతిలో దేశాన్ని నడిపించగలడు. ఆయన ఉంటేనే ఈ దేశం కానీ, ఈ ధర్మం కానీ ముందు దారిలో వెళ్తుంది. ఈ స్కాములు ఏవి జరగకుండా ఉంటాయి. సో మోడీ గారే మళ్ళీ రావాలి. యువత ఏ పార్టీ వైపురన్నా? యువత కానీ ఎవరు కానీ దేశం బాగుండాలి అనుకుంటే మాత్రం బీజేపీ ప్రభుత్వానికే ఓటేయాలి. ఎందుకంటే చాలా పనులు చేసిండు, ఇంకా చేయాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే దేశం కోసం పాటుపడతారో వాళ్ళకు మనకు 100% వాళ్ళకి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.